దేవునికి లోబడ్డారు, దేవుడు వారిని ఆశీర్వదించాడు. లోబడడంలో ఆశీర్వాదం ఉన్నది. వారిని ఆశీర్వదించి సృష్టిని, ప్రకృతిని వారికి లోపరచాడు. మీరు భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి అని చెప్పాడు యేసయ్య. మనమేమో పోటీ చేస్తాం, విధేయత చూపించాం, తిరుగుబాటు చేస్తాము. ముఖ్య వచనం చదివాం కదా, తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుట అది పాపము. పాపం అది. లోబడుటకు బదులు ఏం చేస్తున్నారు మనుషులంతా? తిరుగుబాటు, ఎదురు తిరగడం, తిరుగుబాటు స్వభావం. ఆశీర్వాదం ఎక్కడ పోతుంది? నీ తిరుగుబాటులో ఆశీర్వాదం పోతుంది. హల్లెలూయా. ఆశీర్వాదం ఎక్కడున్నది అంటే లోబడడంలోనే ఉన్నది ఆశీర్వాదం. మరి అలాంటి ఆశీర్వాదం పొందాలంటే మనం ఏం చేయాలి?